మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంతా పగలుగా చెప్తారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసింది అని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు, స్వర్గ ద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుంది అని భక్తుల విశ్వాసం. ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలట. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవాలి అని ఆరాటపడుతూ ఉంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకొని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడు అని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయి అని భక్తుల విశ్వాసం. వాస్తవానికి సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23 శనివారం వచ్చింది. ఆ రోజు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అయితే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఉత్తమం. లేదంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంటుంది కాబట్టి కొన్ని ఆలయాలలో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు. అంటే డిసెంబర్ 22 శుక్రవారం సాయంత్రం, డిసెంబర్ 23 శనివారం ఉదయం 8 గంటల లోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. ఏకాదశి ఉపవాసం ఆచరించే వారు మాత్రం డిసెంబర్ 23 శనివారమే నియమాలు పాటించవలసి ఉంటుంది.